హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మష్రూమ్ గ్రేవీ. దానికి కావాల్సినవి టమాటాలు 2 అండి, ఒక ఆనియన్, కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి. ఒక కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. లేదంటే పచ్చివాసన అలాగే ఉంటే కూర పాడైపోతుంది. టమాటాలన్నీ బాగా వేగనివ్వాలి ఆయిల్లో. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. బాగా కలుపుకుంటూ అడుగు అంటనివ్వకండి, మాడిపోతాయి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. మళ్ళీ మనం గ్రేవీలోకి వేసుకోవాల్సి వస్తుంది ఇంకొక ఆనియన్. సో ఇది పేస్ట్కి ఒకటి ఇలా వేసుకుంటే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఇలా ఫ్రెష్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇందులోనే డైరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది పేస్ట్. కొంచెం జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకుంటే గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఆ మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి, అడుగంటుతుంది. చూసారా, కలర్ ఇలా మారిపోయాయి, బాగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. బాగా థిక్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. అలాగే ఇంకొక కడాయిలో మీరు గీ కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. గీ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోండి. 2 పచ్చిమిర్చి అండి, ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవచ్చు. బాగా వేపుకుంటూ అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఆనియన్స్ బాగా వేగాలండి, లేదంటే అలాగే పచ్చి పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూసారా ఎలా వేగాయో, ఇలా వేగనివ్వాలి. ఆనియన్స్ని బాగా మగ్గిపోవాలి. ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటూ మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చేసుకున్న మనం పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. లేదంటే పచ్చివాసన అలాగే ఉంటే కూర డిఫరెంట్ వచ్చేస్తుందండి, టేస్ట్ అంతా మారిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. నేను ఇవి వేసేటప్పుడు వీడియో తీయలేకపోయానండి, అందుకే ఇలా చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఉప్పు తగినంత వేసుకోండి. గరం మసాలా 1 టీ స్పూన్, 3 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి. గరం మసాలా ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. మష్రూమ్స్ అండి, చూసారా, మీరు వాష్ చేసుకునేటప్పుడు అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకోండి. చూసారా, నేను పసుపు వేసుకున్నాను. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతుందండి. కట్ చేసుకున్నప్పుడే ఇలా వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మష్రూమ్స్ అన్నీ కడాయిలోకి వేసేసుకుంటే, మీకు నీళ్ళు కావాలనుకుంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో. ఇంతేనండి.